మొట్టమొదటిసారిగా AICTE అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు ఏలూరు. NBA మరియు NAC A గ్రేడ్ తో అత్యుత్తమ ప్రమాణాలతో సుదీర్ఘ అనుభవం కలిగిన మా ప్రొఫెసర్లతో మా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, AIDS, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ AIML, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ విభాగాలలో స్టూడెంట్స్ యొక్క ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యంతో తరగతి గదులు, స్టూడెంట్స్ రెగ్యులర్ కౌన్సిలింగ్ తో పాటు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మరియు క్యారియర్ గైడెన్స్ ని అందిస్తూ వారికి ప్లేస్మెంట్స్ అందించడం ప్రధాన లక్ష్యంగా స్ట్రాంగ్ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్ తో స్టూడెంట్ కి మెరుగైన భవిష్యత్తును అందిస్తున్నాము. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. జై హింద్. ఖండించాలి 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 ఖండించాలి. వందే 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 వందే. ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్, ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్. సంఘ్ BMS ది ఏలూరు నగర ఆటో మెకానికల్ యూనియన్ అండ్ వర్కర్స్ ఆధ్వర్యంలో పహల్గాం దాడికి నిరసనగా వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ భారతదేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఏదైనా నిరంతరం భారతదేశం వైపు మా ప్రాణాలు అర్పించడానికన్నా సిద్ధంగా ఉంటాం. ఇక్కడ భారతదేశంలో ఉంటూ భారతదేశంలో పుట్టి పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన ఏ వెధవలనైనా సరే భారతదేశంలో ఉండడానికి అర్హులు కారు. వారిని ఎమ్మటనే తరిమి కొట్టాలని భారతీయ మజ్దూర్ సంఘ్ BMS తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. భారతీయ మజ్దూర్ సంఘ్ స్టేట్ సెక్రటరీ ఈ రోజున దేశానికి వచ్చినటువంటి ఇటువంటి దుశ్చర్యని భారతీయ మజ్దూర్ సంఘ్ నుంచి తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఇటువంటి చర్యల్ని యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలు ముక్త కంఠంతో తిప్పికొట్టాలనే ఆలోచనతో భారతీయ మజ్దూర్ సంఘ్ ఈ రోజున కార్మికుల లోకాన్ని కూడా ఇటువంటి తీవ్రమైనటువంటి ఉగ్రదాడిని వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేయడం జరిగింది దేశవ్యాప్తంగా. ఇది చాలా దారుణమైనటువంటి చర్య. పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు ఈ చర్యనికి పూనుకోవడం చాలా దురదృష్టకరమైనటువంటి చర్య. ఉగ్రవాదానికి మతం లేదనేటువంటి ఆలోచన ఈ దేశంలో ఉన్నటువంటి కుహాన లౌకికవాదులు మాట్లాడడం చాలా దారుణమైనటువంటిది. ఉగ్రవాదానికి మతం లేదని మాట్లాడుతున్నారు, కానీ ఉగ్రవాదులందరూ ముస్లిమ్స్, మతం ఉంది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున దేశం మొత్తం కలిసికట్టుగా ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఈ పోరాటంలో ఈ దేశంలో ఉండి ఈ దేశానికి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ యొక్క చర్యలను కూడా మనందరూ ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున చైనాకి, పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడేటువంటి అనేక మంది ఈ దేశంలో ఉండబట్టే ఇటువంటి దుశ్చర్యలు జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి అంతర్గత వ్యతిరేక శక్తులు కూడా ఈరోజు మనం నిర్మూలించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజున దేశంలో ఉన్నటువంటి అంతర్గత బాహ్య శక్తుల్ని మనందరం నిర్మూలించి ఇటువంటి చర్యలు ప్రపంచానికే నష్టాన్ని చేకూరుస్తాయి. కాబట్టి ఇటువంటి చర్యలకి ప్రపంచం అంతా ముక్తకంఠంతో వ్యతిరేకించి ఈ యొక్క ఉగ్రదాడులు అనేటువంటిది, ఉగ్రవాద స్థావరాలు అనేటువంటివి, వీటన్నిటిని పూర్తిగా తుదిముట్టించాలనేటువంటిది మా యొక్క నినాదం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళినా సరే భారతీయ మజ్దూర్ సంఘ్ తరపు నుంచి మీకు పూర్తిగా మద్దతు ఉంటుందని మేము పూర్తిగా
తెలియజేయడం జరుగుతుంది. భారత్ మాత. అందరికీ నమస్కారం. ఏప్రిల్ 22వ తేదీ జమ్మూ కాశ్మీర్ లోయ రక్తసిక్తమైంది. నిరాయుధులు నిస్సహాయులు అయిన భారతీయ యాత్రికుల్ని 28 మందిని నువ్వు హిందువా ముస్లింవా అంటూ ప్రశ్నిస్తూ ఒక కుట్రపూరితమైన చర్య, అది కూడా మన దేశంలో కూడా చిలికి తేవడం కోసం విదేశీ శక్తులు పన్నిన ఒక కుట్ర దాంట్లో దాగున్నది. మనం అర్థం చేసుకోవాలి. నువ్వు ముస్లింవా హిందువా అంటూ ఇక్కడ ఈ దేశంలో ఉన్న వర్గాలను కూడా రెచ్చగొట్టి భారత్ని అనిశ్చిత పరిస్థితి తోయడం కోసం విదేశీ కుట్ర జరిగింది. 28 మందిని చంపిన రోజు మన భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు, దీనికి కారకులైన వారు ఎవరైనా ఎక్కడ దాక్కున్నా కూడా వదిలిపెట్టాం, వెతుకుతాం, చంపుతాం అని చెప్పారు. ఆ రోజు జరిగిన ఘటనకి ఈరోజు మే 7వ తేదీ ఇవాళ మనం 28 మంది ఆత్మకు శాంతి కలిగే విధంగా మనం రిటాలియేషన్ ప్రతిచర్యకు పూనుకున్నాము. అయితే ఆ ప్రతిచర్య కూడా ఎలాంటిది? బాధ్యతతో కూడుకున్నది. మనం అక్కడ సివిలియన్స్ని టార్గెట్ చేయలేదు, వారి ఆస్తుల్ని టార్గెట్ చేయలేదు, కేవలం టెర్రరిస్టులు మాత్రమే టార్గెట్ చేశాము, టెర్రరిస్ట్ క్యాంపులు మాత్రమే ధ్వంసం చేశాము. ఉగ్రవాద పీడ ఈ ప్రపంచానికి వెరుగుడా కావాలని, అందుకు ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు భారత్ దృఢ నిశ్చయంతో పోరాడుతూ ఉంటుందని చెప్పేసి ఈరోజు మోదీ తెలియజేశారు మనకి. అలాగే పాకిస్తాన్లో ఇవాళ మనం ఎంత జాగ్రత్తగా దాడి చేసి సివిలియన్స్కి ఎటువంటి కష్టం రాకుండా మనం కాపాడుకుంటూ వచ్చినప్పటికీ కూడా ఈ రోజు కూడా తెల్లవారి ఇప్పటికీ భారతీయులు 10 మందిని పట్టణ పెట్టుకున్నారు పాకిస్తాన్ సైనికులకి ఉగ్రవాదులకి తేడా లేదా? వారికి బాధ్యత లేదా? భారత్కు మాత్రమే బాధ్యత ఉన్నదా? బాధ్యత మరిచిన పాకిస్తాన్కి అవసరమైతే తగిన గుణపాఠం కూడా నేర్పించడం కోసం భారత్ సిద్ధంగా ఉన్నది. భారత్ అవసరం చర్య తీసుకున్నది. అవసరమైతే ఇంతకు మించి పాకిస్తాన్ దుందుడుకు చర్యలకు పూనుకుంటే తగిన గుణపాఠం జరిగే తీరుతుందని చెప్పేసి ఇంకోసారి తెలియజేస్తా ఉన్నాం. घर में घुस के मारेंगे, ఇది భారత్ की वादा, मोदी की वादा. जय भारत, भारत माता की, भारत माता की.